పూరలోకల్. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తల్లి బిడ్డల ఆత్మహత్య కేసు కొలికి వచ్చింది. ఎలాంటి అనుమానాలు లేవని మృతుల కుటుంబీకులు వాంగ్మూలం ఇచ్చారు. 2 నెలలుగా మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. గత నెల 31న అర్ధరాత్రి దాటాక చెర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పై ఐటీ ఉద్యోగి విజయారెడ్డి కుమారుడు విశాల్ రెడ్డి కుమార్తె చేతనారెడ్డితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఉప్పల్ నుంచి పటాన్చెరు వరకు విజయారెడ్డి ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ని పోలీసులు విశ్లేషించారు. సూసైడ్ నోట్ ని పరిశీలించి చేతిరాత ఆమెదేనని సోదరుడి ద్వారా నిర్ధారించుకున్నారు. బ్యాంకు లావాదేవీలు ఆస్తిపాస్తుల వివరాలను ఆరా తీశారు. సెల్ ఫోన్ ల్యాప్టాప్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. వాట్సాప్ లో కొందరితో చేసిన చాటింగ్ తొలగించినట్లు గుర్తించి ఆ వివరాలను రీట్రైవ్ చేసి పరిశీలించారు. ఆ ముగ్గురి బలవన్మరణం వెనుక మరొకరి ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు. భర్త దుబాయ్ లో ఉద్యోగం చేస్తుండగా 2 పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు. ఈ నేపథ్యంలో ఆమె తీసుకున్న నిర్ణయంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీటిని పటాపంచలు చేస్తూ ఆమె మరణంపై ఎలాంటి అనుమానం లేదని కుటుంబీకులు జీఆర్పీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. రైల్వే ట్రాక్ పై ముగ్గురు మాత్రమే కనిపించారని, చుట్టుపక్కల ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని లోకో పైలట్ తెలిపారు. భర్త, పిల్లలు దూరంగా ఉండడంతో విజయారెడ్డి ఒంటరి అయ్యానని, తరచూ స్నేహితులతో పంచుకునేవారని, 2 నెలలుగా మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. తాను దూరమైతే పిల్లలు అనాథలవుతారనే ఆలోచనతోనే ఆమె కఠిన నిర్ణయం తీసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించామని స్పష్టం చేశారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.